దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నేను నీకు సంతానమును కలుగజేతును. హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, నువ్వు పిల్లలు లేక సంతానము లేక నువ్వు బాధపడతా ఉన్నావా? అయితే ఇదిగో దేవుడి దినాన నీతో మాట్లాడుతూ ఉన్నారు. నేను నీకు సంతానమును కలుగజేతును. దేవుడు నీకు సంతానాన్ని ఇచ్చి ఆ సంతానాన్ని బహుగా ఆయన ఆశీర్వదిస్తారు. ఆ సంతానం వలన దేవుని నామాన్ని గణపరుచుకుంటారు. ఎందుకంటే ఇక్కడున్న వాగ్దానం అదే. కనుక నీకు సంతానము లేదని నన్ను అందరూ అవమానపరుస్తున్నారని నువ్వు బాధపడుతున్నావేమో. ఈ దినాన ఆయన నీ బాధను చూసి ఆయన నీతో మాట్లాడుతూ నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నేను నీకు సంతానమును కలుగజేతును. దేవుడు నీకు గొప్ప సంతానాన్ని ఇచ్చి ఆ యొక్క సంతానం లేమి నుంచి నిన్ను విడిపిస్తారు. ఒకవేళ భౌతికమైన సంతానం కాకుండా ఆధ్యాత్మిక సంతానం నీకు లేదేమో, ఆధ్యాత్మికంగా నువ్వు అనేక ఆత్మలను కనలేకపోతున్నావేమో, దేవుని యందు మొరపెట్టు. ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు నీ కన్నులెత్తు, ఆయన వైపు చూడు. నువ్వు విశ్వాసంతో ముందడుగు వేయు. నీకు భౌతికమైన సంతానం కావాలంటే భౌతికమైన సంతానం, ఆధ్యాత్మికమైన సంతానం కావాలంటే ఆధ్యాత్మికమైన సంతానాన్ని దేవుడు నీకు ఇచ్చి నిన్ను అభివృద్ధి చేసి దీవించి ఆశీర్వదిస్తారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. త్వరలోనే నీకు ఆ సంతానం లేమిని తొలగించి సంతానం కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.